హాయ్ స్నేహితులారా, ఈరోజు మనం ఎప్పటికీ ఎన్నటికీ తిరిగిరాని బాల్యంలోకి వెళ్ళబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు. మనసులో ఏ కల్ముషం లేకుండా ఉన్నది ఉన్నట్లు నిజాయితీగా చెప్పేది బాల్యం ఒక్కటే. అలాంటి బాల్యంలో జరిగే మధురానుభూతి దీప గుర్తుల్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం. మనకు బాల్యంలో వాచ్ అంటే గుర్తుకొచ్చేది కొబ్బరి రేకులతో తయారు చేసే వాచ్ ఒక్కటే. ఆ రేకులను ఉపయోగించి మనం చాలా వస్తువులు తయారు చేసి దానితోనే ఆడుకునే వాళ్ళం. ఈ ఆటే కాకుండా ఒక కంపులకి కొబ్బరి పిండి తగిలించి పైకి రాకెట్ల సర్రమని విసిరేవాళ్ళు. ఆ విసిరిన కొబ్బరి పిండి ఎవరి తలపై అయినా పడి బొక్క పడితే వాళ్ళ తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు కూకొని పంచాయతీలు, చివరికి మా నాన్నేమో కర్ర తీసుకొని ఒళ్ళు మొత్తం వాయుగొట్టడు. ఈ కార్యక్రమాలే ఎక్కువ జరిగేవి. ఇంతే కాకుండా ఈ కమ్మల్నే ఉపయోగించి వినాయక చవితి పందిరికి డెకరేషన్ కూడా చేసేవాళ్ళం. మీలో ఎంతమంది తాటి రేకులతో ఫ్యాన్లు చేసుకుని ఆడేవాళ్ళు కింద కామెంట్ చేయండి. తాటాకు ఫ్యాన్లు ఓన్లీ సమ్మర్ లోనే ఆడుకునే వాళ్ళం. ఎందుకంటే పురివిల్లికి కమ్మలు అప్పుడే నేర్చేవాళ్ళు. సమ్మర్ లోనే కమ్మలలా స్వీకరించి దగ్గర మడలా పెట్టుకుంటే అందులో రేకులు తీసి మనం ఫ్యాన్లు చేసి వాడుకునే వాళ్ళం. అప్పట్లో తిప్పుడు బిళ్ళల గేమ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఒకేసారి ఆట తినడం రెండు అయిపోతాయని చాలా మంది మనం తిప్పుడు బిళ్ళ కొని ఆడుకొని తినేవాళ్ళం. తిప్పుడు బిళ్ళ అయితే తినేస్తున్నామని వాటి ప్లేస్ లో సోడా కప్పు తీసుకొని తిప్పుడు బిళ్ళలా చేసి దాన్ని ఉపయోగించి ఆడుకునే వాళ్ళం. ఆ తిప్పుడు బిళ్ళ అలా తిరుగుతుంటే పెద్ద పెద్ద ఇంజనీర్లు కూడా మన దగ్గర పనికిరారు అన్నట్టు ఫీల్ అయిపోయే వాళ్ళం. అప్పట్లో స్కూల్లో ఎంత టైం ఉండేవాళ్ళమో మట్టిలో కూడా అంతకంటే ఎక్కువ టైం గడిపే వాళ్ళం. ఆ మట్టితో మనకు నచ్చిన ఆట వస్తువులు తయారు చేసుకుని వాటితో ఆడుకునే వాళ్ళం. అందులో ఎక్కువగా మొబైల్ ఫోన్లు, వినాయక బొమ్మలు, చిన్న చిన్న కార్లు ఎక్కువగా తయారు చేసుకుని ఆడుకునే వాళ్ళం. ఆ మట్టి చేతులతోనే శుభ్రంగా కడుక్కోకుండా అన్నం కూడా తినేసే వాళ్ళం. వర్షం వస్తే చాలు అందరికీ గుర్తుకొచ్చేది ఒకటే, అదేనండి పేపర్ పడవలు. మన ఇంటి ముందు పారే డ్రైనేజీల్లో చిన్న చిన్న గుంటల్లో ఎక్కువగా వదిలే వాళ్ళం. ఇంట్లో మనం ఎక్కువగా ఆడుకునే ఆటల్లో ఈ కాగితం పడవలు మొదటి స్థానంలో ఉంటాయి. వర్షం వస్తే చాలు మనం తెచ్చుకునే బుక్కులు పేపర్లు అయిపోయినంత వరకు ఈ పడవలు చేస్తూ ఆడుకునే వాళ్ళం. ఆ వదిలిన పడవ ఎక్కడి వరకు వెళ్ళిందో తెలియక వాటి వెనక్కి వర్షంలో తడుచుకుంటూ వెళ్లి చూసేవాళ్ళం. అప్పట్లో మొబైల్ ఫోన్ అంటే మనకి ఎవరికీ తెలియదు. ఈ పేపర్ నే ఉపయోగించి కెమెరాలా తయారు చేసి ఫోటోలు తీసుకునే వాళ్ళం. ఇప్పుడు తీసే ఐఫోన్ ఫోటోల కంటే అప్పుడు మనం పేపర్ తో తీసే ఫోటోలకి ఎక్కువ విలువ ఉండేది. అప్పట్లో గుడ్డ మొక్క దొరికితే చాలు దాంతో ఉయ్యల్లో పడుకునే పాపాయి బొమ్మలా ఫీల్ అయిపోయి దాంతో ఆడుకునే వాళ్ళం. దీన్ని ఎక్కువగా ఆడపిల్లలు ఆడుకునే వాళ్ళు.
ఇప్పుడు క్రికెట్ ఎంత ఫేమస్ అప్పుడు రాముడు సీత గేమ్ అంతకంటే ఎక్కువ ఫేమస్. ఈ ఆట ఆడిన బాల్యం అంటూ ఉండదు. ఎక్కువ మంది ఆడాల్సి వస్తే రామాయణానికి సంబంధం లేని పేర్లు కూడా పెట్టుకుని ఆడుకునే వాళ్ళం. ఈ ఆటలే కాదండి, ఇంకా చాలా ఆటలు ఉన్నాయి. ఆ ఆటలన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.